అందరికీ నమస్కారం. మండపేట నియోజకవర్గంలో స్టేడియంలు లేవని చెప్పి మరి విద్యార్థులు యువత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆడుకోవడానికి మా నియోజకవర్గంలో ఎటువంటి సదుపాయాలు లేవు. మరి దీన్ని గత ప్రభుత్వం 2014-19లో ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2 కోట్లతో మండపేట పట్టణం జూనియర్ కాలేజీ నందు శాంక్షన్ చేయడం, కొద్దిగా పనులు మొదలుపెట్టిన తర్వాత ఆఫ్ చేసిన విషయం మరి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ రూపేణ ప్రశ్నోత్తరాల సమయంలో మరి నేను క్వశ్చన్ వేయడం, దాని మీద గౌరవ మంత్రి గారు స్పందించడం మీ అందరూ కూడా తెలిసిన విషయం. మరి మరుసటి రోజుని 1,41,00,000 రూపాయలతో మిగిలిన పనులు పూర్తి చేయడానికి శ్రీ వేగుల సూర్యారావు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మరియు ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈ స్టేడియంని కంప్లీట్ చేయడానికి 1,40,00,000 శాంక్షన్ చేసి బ్యాలెన్స్ అమౌంట్కి టెండర్లు కూడా పిలవడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఏమైనా నిధులు తక్కువ వస్తే మిగిలిన నిధులు కూడా ఇచ్చి దాన్ని అందరికీ యువత అందరూ ఆడుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినందుకు మరి గౌరవ క్రీడా శాఖ మంత్రివర్యులు శ్రీ రాంప్రసాద్ రెడ్డి గారికి, మరి ముఖ్యంగా అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, మరి అటువంటి అభివృద్ధి సంక్షేమాల్లో మరి మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.